సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ పనులు అస్సలు చేయకండి. మీరు ఈ పనులు చేయడం వల్ల ఏరికోరి దారిద్రాన్ని కొనుక్కు తెచ్చుకున్నవారవుతారు. ఈ పనులు చేయడం వల్ల ముఖ్యంగా తలెత్తే సమస్యలు, అనారోగ్యం పాలవుతారు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇంకా ఎన్నో సమస్యలు తలెత్తుతాయని మన పూర్వీకులు మరియు మన పండితులు కూడా చెప్తున్నారు. మొదటిది, సూర్యాస్తమయం అయిన తర్వాత జుట్టు దువ్వుకోవడం, హెయిర్ కట్ చేయడం, హెయిర్ వాష్ చేసుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేయటం వల్ల ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంట. దారిద్ర్యం తాండవం చేస్తుంది అని మన పండితులు చెప్తున్నారు. రెండవది, డబ్బు వ్యవహారాలు లేదా ఆర్థిక వ్యవహారాలు మాత్రం అస్సలు చేయకూడదు. సూర్యాస్తమం అయిన తర్వాత ఎవరికైనా అప్పు చెల్లించడం లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడం అస్సలు చేయకూడదు. మూడోది, సూర్యాస్తమం అయిన తర్వాత చెట్లకి అస్సలు నీరు పట్టకూడదు. ఇలా చేయడం వల్ల మొక్క ఎదుగుదల మీద ఆటంకం ఏర్పడుతుంది. దానికి కారణం ఆ సమయంలో అవి నీటిని సరిగ్గా పీల్చుకోకపోవటం. ఇలా చేయటం వల్ల ఇంటి ఎదుగుదల మీద కూడా ప్రభావం చూపిస్తుందంట. నాలుగవది, దానం చేయటం. మీరు దానం చేయటం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. కానీ సూర్యాస్తమయం తర్వాత పాలు, చక్కెర, ఉప్పు అస్సలు దానం చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మన పండితులు చెప్తున్నారు. ఆఖరిది, సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు తొడవడం లేదా గోళ్లు తీసుకోవడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్టు అవుతుంది అని మన పండితులు చెప్తున్నారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఒక్కసారి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్ అయిన అంజిరాజ్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఇవే కాదు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, పెళ్లి, ప్రేమ, సంతాన సమస్యలు కూడా, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, వీటికి మించిన సమస్యలు ఏమున్నా పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9000997563. మీకు ఫోన్ కాల్ ద్వారానే పరిష్కారం చెప్తున్నారు.